K6 చర్చా కార్యక్రమం. వాహనాలు నడిపే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు ఈ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి పాటించాల్సిన రూల్స్ ఏంటి, ట్రాఫిక్ నిబంధనలు ఏమున్నాయి అనే వివరాలు తెలియజేయడానికి మనతో నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ గారు ఉన్నారు. లేట్ చేయకుండా ఈ వివరాలన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ముందుగా ఒక వ్యక్తి వాహనం నడుపుతున్నాడంటే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ అంటే ఎలాంటి విషయాలు వాళ్ళు తెలుసుకోవాలి? మొదలు వ్యక్తి 18 సంవత్సరాలు నిండిన యువకుడు ఎవరైనా సరే బండి కొనేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ లెర్నింగ్ లైసెన్స్ ఫస్ట్ తీసుకోవాలి. 18 ఇయర్స్ నిండగానే దానికి రుసుము కూడా 600 నుంచి 1000 రూపాయల లోపు ఉంటుంది. ఆర్టీఓ గారికి ఒక ఎస్ఎస్సి మెమో, అదర్వైజ్ ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, 2 ఫోటోలు పెట్టేసి అప్లై చేస్తే సింపుల్గా ఫస్ట్ లెర్నింగ్ లైసెన్స్ వస్తుంది. దాని తర్వాత దాన్ని 30 రోజుల నుంచి 45 రోజులు మళ్ళీ ఆయన వెహికల్ తీసుకుపోయి టెస్ట్ డ్రైవ్ ఇచ్చేస్తే లైసెన్స్ దాన్ని అర్హుడిగా ప్రకటించబడుతుంది. ఒకవేళ ఆయన 2 వీలర్ నుంచి 4 వీలర్ కూడా తీసుకోదలుచుకుంటే ఇదే ప్రాసెస్లో ఉంటుంది. ఆయన ఖచ్చితంగా ఫస్ట్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఈ రెండు ఎప్పుడైనా అర్హత సాధించి 18 ఇయర్స్ నిండిన ప్రతి యువకుడు కూడా దయచేసి ఈ నిబంధనలు పాటించాలి. లెర్నింగ్ లైసెన్స్ అప్లై చేయాలి, డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ 2 వీలర్ నడిపేటట్టయితే మన రక్షణ గురించే, ఎవరి గురించి కాదు, పోలీసు వారి గురించి కానీ వేరే గురించి కాదు. ఎందుకు శిరస్త్రాణం ధరిస్తే హెడ్ ఇంజరీ కాకుండా ఇప్పుడున్న కాకుండా వేరే ఏదైనా ప్రమాదం జరిగితే అనుకోకుండా అది ఫస్ట్ మన హెడ్ సురక్షితంగా ఉంటే మిగతా అవయవాలు సురక్షితంగా ఉంటాయి. ఆ హెల్మెట్ వాడినప్పుడు కూడా స్టిప్ పెట్టుకోవాలి కింద. ఎందుకంటే చాలామంది దాన్ని ఏదో అనామతిగా పెట్టుకోవడము, మొక్కుబడిగా పెట్టుకోవడం వల్ల అది ప్రమాదం జరగగానే అది హెల్మెట్ ఫస్ట్ పడి దూరం పడిపోతుంది. మనవి చాలా నేరో రూట్స్ ఉన్నాయి నిజామాబాద్లో. నిజామాబాద్, బోధను, తర్వాత ఆర్మూర్, మనకు హైవే ఉంది, నేషనల్ హైవే. కాబట్టి యువకులు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే తప్పకుండా మీరు ఫస్ట్ ప్రైమరీ మీకు లైసెన్స్ ఉండాలి. దానికి సంబంధించిన ఏ బండి అయితే మీరు డ్రైవ్ చేస్తున్నారో ఆ డ్రైవ్కి సంబంధించిన ఆర్సీ మీ దగ్గర ఉండాలి. తర్వాత ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి. ఇప్పుడు 2 వీలరే కాకుండా 4 వీలర్లు, ఆటో డ్రైవర్లు, తర్వాత ఏ బండి వాడినా సరే దయచేసి ఈ 3 డాక్యుమెంట్లు మీ దగ్గర వాట్సాప్లో వ్యాలెట్లో పెట్టుకుంటే చాలు. ఫిజికల్గా చూపించాలని చెప్పి ల్యాండ్ ఆర్డర్ పోలీస్ కానీ మా ట్రాఫిక్ పోలీస్ కానీ మీకు అడగదు. మీ K6 ప్రేక్షకులకు అందరికీ మొదట అందరికీ శుభోదయం. నా పేరు సయ్యద్ మస్తాన్ అలీ. ఈ నెల మా సిపి గారు అయినటువంటి పి సాయి చైతన్య ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం నేను ఈ నెల 6వ తారీఖుకి ఏసీపీ ట్రాఫిక్ నిజామాబాద్గా బాధ్యతలు స్వీకరించినాను. దీని సందర్భంగా మీ K6 ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా ట్రాఫిక్ పిఎస్ తరపున, మా పోలీస్ శాఖ నిజామాబాద్ తరపున మీ అందరికీ ధన్యవాదాలు. ఈ అవగాహన కార్యక్రమం, చర్చా కార్యక్రమం పిలిచినందుకు మీ అందరికీ యాంకర్ గారికి మరియు K6 యాజమాన్యానందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఈ అవగాహనలో ఫస్ట్ మీరు 2 వీలర్ కానీ 4 వీలర్ గురించే చెప్తున్నాము. ఫస్ట్ మీరు ఈ డాక్యుమెంటు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ మీ దగ్గర పెట్టుకోండి. అది మాకు ఎప్పుడైతే పోలీసు వారు మిమ్మల్ని ఆపుతారో దీని గురించి అడుగుతాం ఫస్ట్ ప్రైమరీగా. ఈ 3 డాక్యుమెంట్లు మీరు వాట్సాప్లో కానీ మీ దగ్గర ఉన్న ఏ గ్యాజెట్లో కానీ చూపించే పర్లేదు. అంతేగాని దాన్ని ఫిజికల్గా అన్ని డాక్యుమెంట్లు చూపించమని ఏ పోలీస్ వారు అడగరు. అడిగితే కూడా మీరు చూపించండి చాలు, దాని అంతకన్నా వేరే చర్చ అవసరం లేదు. థ్యాంక్ యూ. సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే మైనర్లు వాహనాలు నడుపుతున్నారు. దీని ద్వారా ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ చర్చ అమ్మ. ఇది మీరు అడిగిన ఒక ప్రశ్నకు చాలా కొంచెం వివరంగానే చెప్తాను ఈ విషయం. ఇప్పుడు మే నెల కాబట్టి హాలిడేస్ ఉన్నాయి కాలేజీ, స్కూల్స్కి అందరికీ. తల్లిదండ్రులందరికీ మీ K6 టీవీ ద్వారా నిజామాబాద్ ప్రజలందరికీ నేను చేతులు జోడించి నమస్కరించి మీ అందరూ హంబుల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో 18 ఇయర్స్ బిలో పిల్లల్ని ఎవరిని కూడా దయచేసి వాహనాలు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ దయచేసి ఎంకరేజ్ చేయకండి, ఇవ్వకండి బండి. దానివల్ల ఇప్పుడు ఈ మైనర్ పిల్లలు నిన్ననే ఒక డ్రైవ్ చేస్తే 12-13 సంవత్సరాల పిల్లలు కూడా వాళ్ళ చెల్లెలను, బంధువులను కూర్చోబెట్టుకొని చాలా స్వేచ్ఛగా స్పీడ్గా నడుపుతున్నారు. మనము ఈ మధ్య కాలంలో చూస్తే ఎన్నో ప్రమాదాలు భారతదేశంలో ఇప్పుడు యుద్ధాల కన్నా, వ్యాధుల కన్నా, ఎక్కువ ప్రమాదాల కన్నా రోడ్ యాక్సిడెంట్స్లోనే డెత్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ట్రాఫిక్ రూల్స్ని చాలా కఠినంగా అమలు చేయాలని చెప్పి
తర్వాత ఫైన్స్ కూడా చాలా హెవీగా వేసి ఈ ప్రమాదాల నుంచి దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ఈ పిల్లలు బయటికి పోయి ఎవరైతే పిల్లలు డిపెండెంట్స్ ఉంటారో 18 ఇయర్స్ బిలో ఉంటారో వాళ్ళు ఓవర్ స్పీడ్ నడపడం ఉత్సాహంతో స్పీడ్కి థ్రిల్స్ బట్ కిల్స్ అన్నట్టు అతివేగం ప్రమాదకరం. ఆ పిల్లలకు దయచేసి మీరు 18 ఇయర్స్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో బండి ఇవ్వకండి, ఎంకరేజ్ చేయకండి. ఇంటిని బయట నుంచి ఒకవేళ ఉంటే సైకిల్ ఇవ్వండి. చిన్న చిన్న పాల గురించో కూరగాయల గురించో అత్యుత్సాహంతో తల్లిదండ్రులు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అన్నదమ్ములకి, చెల్లెళ్ళకు, అక్కలకు, తల్లులకు అందరికీ అమ్మ మీరు దయచేసి మైనర్ పిల్లలకు బండి ఇవ్వకండి, బయట రానియకండి. వాళ్ళు ప్రమాదాలకు గురైతే కుటుంబం జీవితంలో వాళ్ళు మర్చిపోలేదు. మనం వాళ్ళకు ప్రమాదంలో చనిపోయినా ఎలాంటి వేరే డిసబిలిటీస్ అయినా సరే మన జీవితంలో వాళ్ళని మళ్ళీ అలాంటి విషయాలను మళ్ళీ నెమరు వేసుకోవాల్సిన పరిస్థితి. నేను ముఖ్యంగా చెప్పుకునేది ఈ 18 ఇయర్స్ బిలో ఎవరైతే మేము పట్టుకుంటున్నామో ఫస్ట్ ఆయన మీద ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఓనర్ ఆఫ్ ద వెహికల్, ఆయన పేరెంట్ కావచ్చు, ఎవరైనా బంధువు కావచ్చు, ఆ వెహికల్ ఓనర్ని ఆ మైనర్ అబ్బాయిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో మొదలు కౌన్సిలింగ్ చేస్తున్నాము. తద్వారా కౌన్సిలింగ్ తర్వాత మైనర్ మీద జేజే కోర్టు, జువెనైల్ జస్టిస్ బోర్డ్ జేజేబీ కోర్టు ఒకటి ఉంటుంది. దాంట్లో ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం ఆ మైనర్ మీద. కోర్టు ఏది ఫిట్ అనుకుంటే జరిమానా చేయడము, లేకుంటే వేరే బోస్టన్ స్కూల్స్ కానీ సోషల్ సర్వీస్ కానీ చేసే ఆస్కారం ఉంటుంది. తర్వాత ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా మేము ఛార్జ్షీట్ చేస్తున్నాము. ఆయనకు కూడా కోర్టు ఏదైతే కోర్టు ఉందో ఆ కోర్టు ఆయన మీద ఫైన్ చేయడము. ఈ రెండు విషయాలలో కూడా ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద తాత్కాలికంగా ఆర్సీ రద్దు చేయమని చెప్పి ఆర్టీఓ గారికి లెటర్ రాస్తున్నాము. అది 1 year to 3 years సింగిల్ ఐస్ అఫెన్స్ అయితే, మొదటిసారి తప్పైతే 1 year కానీ 1 year to 3 years తాత్కాలికంగా రద్దు గురించి మేము ఒక లెటర్ ఆయనకు అడ్రస్ చేసి ఆర్టీఓ గారు రాస్తున్నాము. ఈ మైనర్ విషయంలో ఆయనను ఆర్టీఓ గారికే మేము ఈ ఫైనల్ రిపోర్ట్ అయిన తర్వాత కోర్టు డిస్పోజల్ తర్వాత కూడా ఆయన మీద ఫైనల్ రిపోర్టు కోర్టు ఏదైతే పనిష్మెంట్ ఇస్తుందో దాని ప్రకారము మేము మళ్ళీ ఆర్టీఓ గారికి ఆ మైనర్కి 25 years వరకు లైసెన్స్ ఎలిజిబిలిటీ లేకుండా ఇవ్వకుండా ఎలిజిబిలిటీ అని చెప్పి మేము వాళ్ళ ఆర్టీఓ గారికి లెటర్ రాయడం జరుగుతుంది. కాబట్టి రెండు కూడా, ఓనర్ కూడా ఆ మైనర్ కూడా రెండు విషయాలలో 25 సంవత్సరాలు వచ్చే వరకు లైసెన్స్ లేకుంటే మీరు ఏ బండి నడవాడు కూడా అర్హత ఉండదు. తద్వారా ఈ మైనర్లు అత్యుత్సాహంతో హాలిడేస్ ఉన్నాయని చెప్పి ఏ ప్రమాదానికి గురైనా సరే కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతుంది. వాళ్ళ జ్ఞాపకాలను మనం జీవితంలో మర్చిపోకుండా ఇబ్బంది పడతాం. కాబట్టి మీ అందరికీ మా పోలీస్ శాఖ తరఫున K6 టీవీ తరఫున మీ అందరికీ హంబుల్గా రిక్వెస్ట్ చేస్తాను. దయచేసి మైనర్ డ్రైవర్లను వాళ్ళకు బండ్లను ఇవ్వకుండా డిస్కరేజ్ చేస్తారని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఓకే సార్, అలాగే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలు ఏవి ఉంటాయి? నిజామాబాద్ ప్రాంతంలో ఏవి ఉన్నాయి? అలాగే ఆపోజిట్ డైరెక్షన్ అని కూడా దాని ద్వారా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, ఏం చెప్తారు? ఈ నిజామాబాద్లో మనకు ఇక్కడ మనకు బీబీపేట స్టార్ట్ అయితే ఇక్కడ దగ్గి దగ్గర, తర్వాత కమ్మర్పల్లి అవతల మనకు నేషనల్ హైవే ఉంది, నేషనల్ 44 నాగ్పూర్ హైవే ఉంది. దాంట్లో బ్లాక్ స్పాట్స్ మనకు మొత్తం జిల్లాలో 61 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగానే బీబీపూర్ తాండా, CMC T జంక్షన్ నిన్న కూడా జకరాన్పల్లి దగ్గర నవయువకులు బండి మీద వస్తుంటే ప్రమాదం జరిగి 2 చనిపోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 3 రకాలుగా ప్రమాదాలు మన దగ్గర జరుగుతున్నాయి జిల్లాలో. ఎక్కువ అపోజిట్ డైరెక్షన్లో, అంటే ఏదైతే రోడ్డు ఉంటుందో చిన్న ఓపెన్ ఉండగానే దానికి తొందరగా పోవాలి, ఇంటికి పోవాలి అనే ఉద్దేశంతో అపోజిట్ డైరెక్షన్లో రావడం వల్ల వైలేషన్ ఆఫ్ రోడ్ని అట్లా రావడం వల్ల అపోజిట్ డైరెక్షన్లో వచ్చే బండికి ఎక్స్పెక్టేషన్ ఉండదు. అది సడన్గా రావడం వల్ల 80 to 100 నేషనల్ హైవే మీద బండ్లు మామూలుగా పోతుంటాయి. మనకు దీన్ని కూడా ఆపడానికి కూడా మనకు చేగుంట, రామాయంపేట, కామారెడ్డి, డిచ్పల్లి, మళ్ళీ తర్వాత ఆర్మూర్ పేర్కెట్ దగ్గర కూడా ఇప్పుడు పోలీసు వారు దాన్ని కాషన్ బోర్డ్స్ పెట్టారు, స్పీడ్ లిమిట్ పెట్టారు. దాన్ని పాటించి స్పీడ్ లిమిట్ తగ్గడం వల్ల కూడా ప్రమాదాలు తగ్గుతాయి. రెండోది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ 1800 hours నుంచి 2400 hours ఈ మధ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకొని తాగి బండి నడపడం వల్ల కూడా ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. తర్వాత ఓవర్ స్పీడ్, అంటే ఆ బండి గురించి అవగాహన లేకుండా, 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ ఆ స్పీడ్ కెపాసిటీ తెలియకుండా వెళ్ళిపోతాము,
ఓవర్టేక్ చేస్తాం అనే ఉద్దేశంతో పోవడం వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు బండి నడిపేటప్పుడు. తర్వాత ఈ అపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ రాకుండా, ఎందుకంటే ఆ అపోజిట్ హెవీ వెహికల్ ఏదైనా రావడం వల్ల ఆయనకు అవగాహన ఉండదు, మీరు ఏ స్పీడ్లో వస్తారో, మీరు ఎక్కడి నుంచి సడన్గా ఎంటర్ అవుతారో తెలియదు, కాబట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని మీరు జాగ్రత్తలు వహిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. సరే, ఈ మధ్య కాలంలో చూస్తున్న మరో అంశం ఏంటంటే సైలెన్సర్లు, సౌండ్ వచ్చే శబ్దం వచ్చే విధంగా సైలెన్సర్లు పెట్టుకుని బండిలు కానీ కార్లు కానీ నడుపుతున్నారు. వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మీ K6 ప్రేక్షకుల ద్వారా కోరుకునేది ఏంటంటే పేరెంట్స్కి చెప్తున్నాను, దీంట్లో కూడా తల్లిదండ్రులు చాలా ప్రేమతో పిల్లలు కూడా ఆ బండి మీద ఐ లవ్ డాడ్, ఐ లవ్ మామ అని రాసుకుంటారు. తప్పకుండా తల్లిదండ్రులు ప్రేమిద్దాం. వాళ్ళను ప్రమాదాల ద్వారా మాత్రం క్షోభ పెట్టకుండా యువకులందరూ సైలెన్సర్ అది పెట్టడానికి బండికి ₹1,00,000 అయితే ఎక్స్ట్రా సైలెన్సర్ ఫిట్ చేసి, దీనివల్ల సౌండ్ పొల్యూషన్ వల్ల మీకు సౌండ్ పొల్యూషన్లో ఇలాంటి బండ్లకు 119 క్లాస్ 2, 190 క్లాస్ 2లో మినిమం ₹1,000 ఫైన్ చేస్తున్నాము. ఏది ఎక్స్ట్రా సైలెన్సర్ 2 వీలర్ గురించి చెప్తున్నాను. తర్వాత మేము ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా వాళ్ళని పిలుస్తున్నాం, కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఆ సైలెన్సర్ వల్ల హృద్రోగులు, హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, చుట్టుపక్కల వాళ్ళే మన అంకులు ఉండొచ్చు, మన ఎవరన్నా మన బంధువులు కావచ్చు, హార్ట్ పేషెంట్స్కి ఈ సైలెన్సర్ వల్ల ఆ సౌండ్తోని హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి యువకులంతా సహకరించాలని చెప్పి, చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా, దీంట్లో ఎవరు ఇలిటరేట్స్ ఇలాంటి బండ్లు పెట్టుకోలేదు. మీరు థ్రిల్లింగ్ భావిస్తారు దాన్ని. అలాంటి బండి వాడడం వల్ల నేను సమాజంలో ఫ్రెండ్స్ ముందలని చాలా గొప్పగా అనుకుంటారు. దయచేసి మా ట్రాఫిక్ పోలీస్కి సహకరించండి, అలాంటి బండ్లు పెట్టకండి. రెండవది, 4 వీలర్స్ ఎవరైతే ఉన్నారో, 4 వీలర్స్కి కొన్ని నామ్స్ ఉన్నాయి. ఎవరు కూడా సైరన్ వాడొద్దండి దయచేసి. అది ఒక ర్యాంక్ VVIPలు మాత్రమే, ఆ పోలీస్ ఆఫీసర్ కూడా SHO మాత్రమే ఆ సైలెన్సర్ వాడాలి. అది కూడా ఎమర్జెన్సీ అన్నప్పుడే వాడాలి. అంబులెన్స్ మిత్రులకు కూడా, ఎవరైతే అంబులెన్స్ నడుపుతున్నారో డ్రైవర్ సోదరులందరికీ కోరుకుంటున్నాము, మీరు ఎప్పుడైతే పికప్ చేసేటప్పుడు మీ పేషెంట్ గురించి మీకు అర్జెంట్ కాల్ వస్తే అప్పుడు సైరన్ కట్టుకుంటా వెళ్ళండి. మీకు ప్రతి ఒక్కరిలో అవగాహన ఉంది. ఇప్పుడు హైదరాబాద్ కానీ ఎక్కడైనా చుట్టుపక్కల ప్రాంతాలు, మనకు ఆర్మూర్లో, బోధన్లో మనకు రద్దీ ప్రాంతం ఉంటే కూడా ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది. ఎప్పుడైతే మీరు సైరన్ ఇస్తారో అక్కడ మా సిగ్నల్స్ కూడా ఆఫ్ చేసి ఎమర్జెన్సీ బండ్లను పంపిస్తున్నాము. ప్రజలు కూడా ఎవరైతే అడ్డం ఉంటారో పక్కకు జరిగి మీకు రోడ్ క్లియర్ చేసి లైన్ క్లియర్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీరు సైరన్ వాడుతున్నారో ఎమర్జెన్సీ టైంలోనే వాడండి. మీరు మామూలుగా పేషెంట్ ఎవరు లేకుండా ఉట్టిగానే ఉల్లాసంగా మాత్రం దయచేసి సైరన్ వాడొద్దు. దీని ద్వారా సౌండ్ పొల్యూషన్ ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు ఎమర్జెన్సీ టైంలో మీరు ఒకవేళ ఖాళీగా ఎవరు లేకుండా కూడా వాడితే తప్పకుండా పోలీస్ చెక్ చేస్తుంది. అది ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా దాని మీద తప్పకుండా ఫైన్ చేస్తాము. ప్రజలకు ఇబ్బంది కలిగే ఏ విషయాలు కూడా పోలీస్ ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఫోర్స్ చేస్తుంది. కాబట్టి మీరు మాకు సహకరించండి. అనవసరంగా ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు కానీ విద్యార్థులు కానీ ఈ 4 వీలర్ ఒకళ్ళ బండిలో ఉంటే దయచేసి సైలెన్సర్ ఫిక్స్ చేస్తే సహకరించండి. మీరు వాలంటీర్గా ఆ సైలెన్సర్ సైరన్ తీసేయండి, సహకరించండి. ప్రజలందరికీ శబ్ద కాలుష్యం నుంచి ఈ నిజామాబాద్ అంతా శబ్ద కాలుష్యం లేకుండా మనంతా అందరం బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే సార్, అలాగే ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ అనేది కంపల్సరీ ఉంటుంది. కానీ కొన్ని వాహనాలు నంబర్ ప్లేట్ లేకుండానే రోడ్లపైన తిరుగుతున్నాయి, అలాగే వాటిని కవర్ చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అసలు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఫస్ట్ బండి కొనగానే మనకు TR నెంబర్ ఇస్తారు. దీంట్లో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఈ ట్రాఫిక్ చాలాన్స్తో భయపడి ఏముందిలే అని చెప్పి దాదాపుగా ఒకవేళ నంబర్ వస్తే కూడా తప్పకుండా ఇప్పుడు కొత్త బండ్లకు ఫస్ట్ TR నెంబర్ ఇస్తారు. తద్వారా వెంటనే అది RC తీసుకుంటూ వచ్చేస్తుంది. రెండవది RC తర్వాత తీసుకున్న తర్వాత వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ నంబర్ దాంట్లో ఫిక్స్ చేస్తే మాకు చాలాన్లతో రక్షణ ఉంటుంది అనుకుంటారు. ఆ నంబర్ ప్లేట్ లేని బండిని ఎట్టి పరిస్థితులలో చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఆ నంబర్ లేని బండి ప్రమాదాలు ఏంటంటే బాధ. మాకు ఈ చుట్టుపక్కల మాకు మహారాష్ట్ర బార్డర్ ఉండడం వల్ల మాకు కొంచెం ఈ స్టోలెన్ ప్రాపర్టీస్ బండి దొంగతనాల బండ్లు ఈ ఇంటి ముందర పెట్టిన బండ్లు పోతున్నాయి చాలా వరకు. ఆ పోయిన బండ్లు కూడా మాకు ఒక యాప్ ద్వారా ఎప్పుడైతే బండి నెంబర్ చేసేసి నెంబర్ కొడతామో మాకు అలర్ట్ మెసేజ్ వచ్చేస్తుంది. వెంటనే ఒకవేళ అది ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించిన బండి అయితే కన్సర్న్డ్ ఆఫీసర్స్కి ఇంటిమేషన్ ఇచ్చి ఆ బండిని సంబంధించిన ఓనర్ని వెంటనే డిటైన్ చేస్తున్నాము, బండి పట్టుకుంటున్నాము.
మీరు ఆ చిన్నదానికి ఆ చాలానికి భయపడి చాలామంది ఏం చేస్తున్నారంటే 4 లెటర్స్ ఉంటే ఒక లెటర్ని 8 ఉంటే దాన్ని 3 కనబడేటట్టు చేయడం వల్ల ఈ చాలన్లకు తర్వాత చిన్న చిన్న చిలిపి చేష్టలకు ఈ నంబర్ లేకుండా చేస్తున్నారు. దయచేసి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో బండి ఓనర్స్ 4-వీలర్ కానీ 2-వీలర్ కానీ బండ్లు మీ నంబర్ని ఫిట్ చేయండి, దాన్ని విజిబుల్గా చూసేటట్టు కనబడండి. ఆ చిన్న చిన్న నంబర్లు స్టిక్కర్ తీసేయడం వల్ల కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఆ నంబర్లు మాకు తప్పుగా వస్తే మాకు అలర్ట్ మెసేజ్ వస్తే ఆ బండిని సీజ్ చేయడం జరుగుతుంది. అది పక్కకు పెట్టేసి మీకు మళ్ళీ వెరిఫై చేసి క్లియర్ ఉంటే మీకు అప్పు చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇందాక మీరు చెప్పినట్టుగానే స్పీడ్గా వెళ్ళడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అసలు ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలి, ఏ రూట్లలో ఎంత స్పీడ్లో వెళ్ళాలి? ఇప్పుడు మీకు ఎక్కువ శాతము 2-వీలర్స్ యువకులు ఎవరైతే ఉన్నారో ధూమ్ 2, ధూమ్ 1 సినిమాలు చూసి మనం కూడా ఆ రకంగానే ఫ్రంట్ వీలర్ చేయడం వల్ల ఫీడ్స్ చేయడం వల్ల యూట్యూబ్లు చూసి అత్యుత్సాహంతో ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలు ఆ యూట్యూబ్లు చూసి సోషల్ మీడియాని ఇన్స్పిరేషన్గా తీసుకొని అంటే వాళ్ళు కొన్ని ప్రొఫెషనల్ డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళ స్పీడ్ వాళ్ళ కంట్రోలింగ్ వేరే ఉంటుంది. మనము ఈ రోడ్ల మీద అన్ఈవెన్ రోడ్స్ ఉండి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, ఇప్పుడు కూడా అకాల వర్షాలు పడుతున్నాయి, స్లిప్పరీగా ఉంటాయి రోడ్స్ అన్నీ. మీరు అవగాహన లేకుండా స్పీడ్ చేయడం బండ్లు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. ఎప్పుడైనా మీరు బండి స్టార్ట్ చేయగానే బండి కండిషన్లో ఉందా, బ్రేకులు సరిగా ఉన్నాయా లేవా, డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా. ఎందుకంటే మనం బయలుదేరిన తర్వాత 2-వీలర్ కానీ ఆటో డ్రైవర్ మిత్రులకు కూడా చెప్తున్నాను, 4-వీలర్ మిత్రులకు కూడా అందరికీ మనము బయలుదేరేటప్పుడు మన ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుందాం. మన భార్య పిల్లలు, మన తల్లిదండ్రులు డిపెండెంట్స్ ఉంటారు మనకు. వాళ్ళు మనని పోయి మన ఇంటికి వచ్చే వరకు మన రాకను ఎదురు చూస్తుంటారు. ఆ కుటుంబాలను విచ్ఛిన్నం కాకుండా ఈ నిజామాబాద్ ప్రజలందరూ సహకరించి ఈ ఓవర్ స్పీడ్ని యువకులే ముఖ్యంగా పెద్దవారు కూడా ఈ రోడ్ సుబోధన్ రోడ్ కానీ మనకు రుద్రూరు రోడ్డు తర్వాత ఇక్కడ వర్ణి రోడ్డు ఈ పులాంగ్ రోడ్ అన్నీ కొంచెం కంజెస్టెడ్ చిన్నగా ఉన్నాయి ఆ రోడ్లు. కాబట్టి మీరు అతివేగం ఎప్పుడు అనర్థదాయకం. స్పీడ్ కిల్స్, థ్రిల్స్ బట్ కిల్స్ అంటారు. అది వినోదం కల్పించినా అది చివరికి మనకు విషాదం కల్పిస్తుంది. కాబట్టి ఇలాంటి స్పీడ్ని కంట్రోల్గా నడిపిస్తే యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, మరో అంశం ఏంటంటే లైసెన్స్ అలాగే బండి పత్రాలు ఇవి వెంబటే ఉంచుకోవాలా కంపల్సరీగా? ఎవరు ఏ పేపర్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ ఇది ఇన్సూరెన్స్ కానీ ఆటో మిత్రులందరికీ కోరుకుంటున్నా, అది 10,000 రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. వెరీ ఈజీ అండి. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు కూడా చెప్పిన ప్రేక్షకులకు డ్రైవింగ్ లైసెన్స్ ఓన్లీ కాస్ట్ ఆఫ్ 600 to 1000. తర్వాత కూడా మీకు 2,000-3,000 మీకు ఆర్టీఓ గారితో మాట్లాడినాము. మీకు ఎవరైనా అర్థం కాకుండా ఆటో డ్రైవర్ మిత్రులు కానీ వేరే ఎవరైనా ఉంటే మా ట్రాఫిక్ PS 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, మీరు రండి, మీకు సలహాలు చెప్తాము, ఆర్టీఓ గారితో మాట్లాడతాము. మీరు హార్డ్ కాపీ పెట్టుకుని ఎట్టి పరిస్థితులు అవసరం లేదు. మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి, అవన్నీ మాకు ఒక యాప్లో కానీ లేకుంటే మీ దగ్గర చాలా సింపుల్గా వాట్సాప్, అందరూ ప్రేక్షకులందరూ వాట్సాప్ ఈరోజు ప్రతి దగ్గర ఉంది కాబట్టి వాట్సాప్లో చూపించినా చాలు, మాకు హార్డ్ కాపీలు చూసే అవసరం ఏం లేదు. సింపుల్ అది, దాంట్లో చూపిస్తే దాంట్లో మా ఆఫీసర్స్ కూడా ఎవరు మిమ్మల్ని చూపించారని చెప్పి బలవంతం పెట్టం, ఇబ్బంది పెట్టం. ఓకే సార్, అలాగే కొన్ని ట్రాఫిక్ నిబంధనలు లైసెన్స్, హెల్మెట్, హై స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వీటన్నిటికి సంబంధించి పాటించిన వాళ్ళకి ఎలాంటి రుసుము విధిస్తున్నారు? ఇప్పుడు లైసెన్స్ లేకుంటే ఒక రకంగా, హెల్మెట్ ఇప్పుడు చాలా కామన్గా రోజు మాకు మినిమం ఒక 300 టౌన్లోనే, ఆర్మూర్లో బోధనలో కాకుండానే మాకు ఎక్కువ ముఖ్యంగా మీకు K6 ప్రేక్షకుల ద్వారా చెప్పేది ఏంటంటే మేము ఫోటోలు తీస్తున్నాం, కాంటాక్ట్ నాన్ కాంటాక్ట్ కేసెస్ చేస్తున్నాము. ఇక్కడ ITMS అని చెప్పి కమాండ్ కంట్రోల్ ఉంది పోలీస్లో, మా హెడ్ క్వార్టర్లో ఉంటుంది. అది జిల్లా పట్టణంలో ఉన్నటువంటి అన్ని సెంటర్స్లో CC కెమెరాస్ కవర్ అవుతుంది. మీరు ట్రిపుల్ రైడ్ పోయి అపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ నడుపుకుంటారు, చాలా ఉత్సాహంగా మీరు అనుకుంటున్నారు ఎవరు చూడట్లేదని. మా పోలీస్ ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ మేము మా ట్రాఫిక్ పోలీస్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 9 o'clock వరకు మేము ఉంటాం. వెంటనే మాకు మళ్ళీ సపోర్ట్గా ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వచ్చేసి వాళ్ళు నెక్స్ట్ పెట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఫస్ట్ హెల్మెట్ తొడగడము, డాక్యుమెంట్స్ ప్రొక్యూర్ చేసుకొని పెట్టుకోవడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకోకుండా జాగ్రత్తగా బండి ఉంచుకోవడం, ఇవన్నీ డిఫరెంట్ ఫైన్స్ ఉన్నాయి దాంట్లో. దయచేసి, ఎందుకంటే ఇప్పుడు గతంలో చాలా తక్కువ ఫైన్స్ ఉండేవి, ఇప్పుడు చాలా హెవీ ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ప్లస్ మీ బండి డిటైన్ చేయడం వల్ల
మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలందరూ ఇప్పుడు టూ వీలరే ఆధారం దాదాపుగా అందరికీ. టూ వీలర్ లేకుండా ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి మనం నడుచుకుంటూ పోవడం అంటే ఇప్పుడు సాధారణంగా అలవాటు లేని మనమందరం ఉన్నాం. కాబట్టి మీరు రుసుముల బారబడకుండా మేము ఎక్కడంటే అక్కడ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. మా కళాజాత బృందాలు కూడా మీ పల్లె పల్లెకు మా సిపి సాయి చైతన్య ఐపీఎస్ గారు అవగాహన సదస్సులు పెట్టిస్తున్నారు. మేము కూడా పాల్గొంటున్నాం. పోలీస్ శాఖ మొత్తం దీంట్లో పాల్గొని మీకు ట్రాఫిక్ నిబంధనల గురించి, అతిక్రమిస్తే ఎలాంటి ఫైన్లు, రుసుములు, ప్రమాదాలు, గాయాలు జరుగుతాయని చెప్పి మీకు అవగాహన కల్పిస్తున్నాము. ఎవరైతే అతిక్రమిస్తున్నారో వాళ్ళు ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఏం చేపడుతున్నారు రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా? మేము సమన్వయంతో పోతున్నాం. దీంట్లో మాకు ఇక్కడ పట్టణం చూసుకుంటే మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత ఆర్ఎండ్బి శాఖ వాళ్ళు, మా జిల్లా గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు, మాకు ఈ మధ్యలోనే ఇప్పుడు పట్టణంలో సిగ్నల్స్ దగ్గర జీబ్రా క్రాస్ లైన్లు, తర్వాత స్టాపర్ లైన్స్, తర్వాత రంబుల్ స్ట్రిప్స్ పెడుతున్నాం. ఎందుకంటే స్పీడ్ ప్రజలకు కూడా కొంచెం రంబుల్ స్ట్రిప్స్ పెట్టడం వల్ల ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయని చెప్పి వైట్ కలర్లో ఉంటాయి. అవి కొంచెం వర్షాల వల్ల కొంచెం లేట్ అయింది కాబట్టి అదొకటి. ఈ పార్కింగ్ ఒకటి ఏర్పాట్లు, ఎందుకంటే మాకు ముఖ్యంగా ఈ కోర్టు నుంచి ఈ ఖలీల్వాడి హాస్పిటల్స్, మొత్తం ఖలీల్వాడి హాస్పిటల్స్ హబ్స్ నిజామాబాద్కి, వేరే రాష్ట్ర పక్క మహారాష్ట్ర నుంచి కానీ మన దగ్గర ప్రజలందరూ ఎమర్జెన్సీ సర్వీసులో హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ ఒకటి చూస్తున్నాము. ఈ మధ్య మాకు కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఈ రాజీవ్ ఆడిటోరియంలో ఒక భాగంలో పెయిడ్ పార్కింగ్ గురించి ఏర్పాటు జరుగుతుంది. అది ప్రజలందరూ దానికి మళ్ళీ మేము డాక్టర్లతోని ప్రజలతో అవగాహన సదస్సు పెడతాం. అది పార్కింగ్ పెట్టుకొని ఎవరైతే కొంచెం లేటుగా 4-5 గంటల గురించి మీరు పేషెంట్స్తో వస్తున్నారో వాళ్ళంతా పార్కింగ్లో పెట్టుకోవడం వల్ల మాకు కొంచెం సౌకర్యం ఉంటుంది, ప్రజలకు సౌకర్యం ముఖ్యంగా. ఎందుకంటే అక్కడ గర్భిణీ స్త్రీలు, ఎమర్జెన్సీ సర్వీస్ సంబంధించిన వృద్ధులు, మహిళలు వస్తారు. కాబట్టి మీరందరూ వాహనదారులు, డాక్టర్సు, వాణిజ్య సముదాయాలకు సంబంధించిన అందరు యజమానులు, ప్రతి ఒక్కరికి మేము ట్రాఫిక్ పిఎస్ తరఫున, మా పోలీస్ శాఖ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు సహకరిస్తే కానీ, ఎందుకంటే రోడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి, మీరు ఏమాత్రము ఆటోలు కానీ వేరే టూ వీలర్స్ కానీ మీరు ఫైన్లు వేయడము, రుసుము వేయడమే ముఖ్యం కాదు. మీరందరూ సహకరించాలా. మీరు సహకరిస్తేనే ఈ పట్టణము ట్రాఫిక్ రూల్స్కి వ్యతిరేకంగా కాకుండా చాలా స్మూత్ గోయింగ్గా మీరు ఏ పని మీద వచ్చినారో ఆ పనితోనే మహిళలు, వృద్ధులు, స్టూడెంట్స్ అందరూ, స్కూల్స్ ఓపెన్ అవుతున్న జూన్ 3 నుంచి, పిల్లలందరూ, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ, స్కూల్ వ్యాన్స్ ఉంటాయి. స్కూల్ టైంలో హెవీ రద్దీ ఉంటుంది. ప్రమాదరహితంగా ఈ ఉండడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. ఎవరైతే అతిక్రమిస్తున్నారో వాళ్ళకు ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, అలాగే మీరు చెప్పినట్టుగానే స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అసలు స్కూల్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అంటే ఎలాంటివి పాటించాలి? బస్ డ్రైవర్ కానీ, అంటే పిల్లలు బస్సులో వెళ్తుంటారు, ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అందరి స్కూల్ యాజమాన్యాలందరికీ, మా ట్రాఫిక్ పిఎస్ఎన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీ బస్సు ఫస్ట్ ఆర్టీఓ గారు చెక్ చేస్తున్నారు. వాళ్ళు ఆర్టీఆర్ డిపార్ట్మెంట్ కూడా అవగాహన సదస్సులు పెడుతుంది. మీరందరూ దాంట్లో పాల్గొంటున్నారు. దాంట్లో అదే ఫస్ట్ దాంట్లో ఫిట్నెస్, వెహికల్ ఫిట్నెస్ ఉందా లేదా. రెండోది మీరు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, దాంట్లో ఒక అటెండెంట్ని పెట్టండి. ఎందుకంటే చిన్నపిల్లలు, కిండర్ గార్డెన్ స్కూల్స్ పిల్లలు, ఏ వయసు అయినా పర్లేదు. ఎందుకు మీ డ్రైవర్లకు ముఖ్యంగా మీ ద్వారా K6 టీవీ ద్వారా తెలియజేసుకునేదంటే, ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లు కూడా దయచేసి మీరు ఎక్కడైతే ప్రజలు కోరుకుంటున్నారో దయచేసి మీరు రోడ్డుకు అడ్డంగా బస్సు నిలబడకండి. మీరు కానీ, ఆటోలు కానీ, స్కూల్ బస్సెస్ కానీ ఒక సైడ్ ఆపండి. దాని ద్వారా ప్రమాదాలను తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. మీరు అడ్డంగా పెట్టడం వల్ల ఒకటేమో ట్రాఫిక్ ఇబ్బంది కావడం, రెండోది వెనక నుంచే వాహనదారుడు ముందర ఏముందో తెలీదు, ఆ స్పీడ్ని కంట్రోల్ చేయలేక ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంటుంది. స్కూల్ యాజమాన్యాలందరూ ఆ స్కూల్ ఫిట్నెస్ ఒకటి చూసుకోండి. దాంట్లో అటెండెంట్ని పెట్టండి. పిల్లలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు వెనక ముందు వాహనాలు వస్తున్నాయా, ఎంత స్పీడ్గా వస్తున్నాయని అని అష్యూర్ చేసుకున్న తర్వాతనే ఆ బండి దిగే ప్రయత్నం చేయండి. పిల్లలకు పూర్తిగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ తీసుకొని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, అలాగే కార్లకి బ్లాక్ ఫిలిం పెడుతున్నారు, అంటే అది పెట్టుకోవచ్చా? దాని ద్వారా ఇబ్బంది ఏముండదా? 4 వీలర్స్ వాళ్ళు అంటే కొంతమంది అవగాహనతో పెడుతున్నారు, కొంచెం అత్యుత్సాహంతో పెడుతున్నారు. వెనక నుంచి ముందుకి 70% కనబడాలి. లెఫ్ట్ టు రైట్ మీకు 35% కావాలి, మిగతా అంతా కనబడాలి. కాబట్టి మీరు దయచేసి ఎవరైనా సరే బ్లాక్ ఫిల్మ్స్ ఉంటే అది
రిమూవ్ చేయండి, తీసేయండి. అది కూడా మాకు కనబడితే చెప్తున్నాము, అవేర్నెస్ తీసుకొస్తున్న ప్రజలలో. మీరు ఎవరి దగ్గర అయితే 4 వీలర్స్ ఇంపార్టెంట్, పెద్ద పెద్ద వెహికల్స్ అంతా, అది మీరు ఏ ఉద్దేశంతో పెడుతున్నారో దయచేసి చెప్తున్నాం, అది రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ఫిల్మ్ ఉంటే తీసేయండి. దాని ద్వారా మాకు నెంబర్ 1 ఏంటంటే మనకు ఇంట్రెస్ట్ రేట్ వాటర్ ఉంది కాబట్టి అది ఎవరన్నా దాంట్లో సంఘ విద్రోహక శక్తులు కానీ క్రిమినల్స్ కానీ, ఎందుకంటే మేము వెహికల్ చెకింగ్ ఫ్రీక్వెంట్గా చేస్తుంటాం, మీరు సహకరించి విజిబుల్గా ఉంటే మీ వెహికల్ని ఎక్కువ ఆపం. ఒకవేళ మేము ఆ వెహికల్ని ఆపి చెక్ చేయడం వల్ల మీరు ఏమైనా ఎమర్జెన్సీ సర్వీసెస్లో బయటికి పోయేటట్టుంటే మీకు టైం ల్యాప్స్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఎమర్జెన్సీ ఉండొచ్చు మీకు, లేకుంటే ఎయిర్పోర్ట్కి పోవచ్చు. కాబట్టి మీరు సహకరించండి. ఆ బ్లాక్ ఫిల్మ్స్ ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పిన పారామీటర్స్లో కొన్ని నామ్స్ ఉన్నాయి, దాని ప్రకారమే మీకు విజిబిలిటీ ఉండాలి, బండి కనబడాలి, ఇంక ముందు కుడికి ఎడమకు కనబడాలి. అట్లా కనబడకుండా ఎవరైనా బ్లాక్ ఫిల్మ్ వేస్తే ఆపుతున్నాము, ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాము, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం. డాక్యుమెంట్స్ ముఖ్యంగా మీ ద్వారా మేము తెలియజేసుకున్నది 2 విషయాలు చెప్పిన. ఒకటి, యువకులంతా గమనించాలి, మా ITMS కమాండ్ కంట్రోల్లో మీ ప్రతి ఫోటో మేము క్యాప్చర్ అవుతుంది, ఫైన్ పడుతుంది, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ త్రిబుల్ రైడింగ్ ఓవర్ స్పీడ్కి ఒకటి. రెండవది, మీరు ఈ 4 వీలర్లు సౌండ్ పొల్యూషన్లు పెట్టుకునేటప్పుడు అది అత్యుత్సాహంతో పెడుతున్నారు కాబట్టి మేము చెప్పే విజ్ఞప్తులంతా మీరు పాటిస్తారని చెప్పి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఓకే సార్, ఎన్నో సూచనలు సలహాలు వాహనదారులకు ఈరోజు ట్రాఫిక్ నిబంధనల గురించి పూర్తిగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. ఇది ఈరోజు ప్రత్యేక అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ కేసీఎస్.